అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈ రోజటి వీడియోలో అమ్మవారి ఒక అద్భుతమైన కథని మీతో షేర్ చేయబోతున్నాను. అమ్మవారి కథ చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి హైప్ కూడా ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్నో ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నాము, మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలి అని అనుకుంటూ ఉంటే మనకు తెలిసిన ఒక గురువుజీ ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. జ్యోతిష్యం చెప్పడంలో గొప్ప అనుభవం ఉన్న మంచి ప్రావీణ్యం గల గురువుగారు. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అయితే గురువుగారు చూపిస్తారు. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, వీసా ప్రాబ్లమ్స్, ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా మంచి పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ ప్రాబ్లం అయితే గురువుగారు సాల్వ్ చేస్తారండి. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారు. ఎందుకంటే శ్రీనివాసరాజు గురూజీ వశీకరణ స్పెషలిస్ట్ కూడా. ఇలా మీ ఇంట్లో వాస్తు దోషాలున్నా, జాతకం దోషాల వల్ల పెళ్ళిళ్ళు కావట్లేదన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96306444. ఈ నంబర్కి కాల్ చేసి మీ సమస్యనైతే తొలగించుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నాకు మంచి రిజల్ట్ వచ్చి నా ప్రాబ్లం తీరింది, నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియచేస్తున్నాను. నేను ఏది కూడా ఊరికే చెప్పనండి, చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టి మీకు కూడా తెలియచేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ని అయితే సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఈ రోజుటి వీడియోలో అమ్మవారి మహిమ గల ఒక అద్భుతమైన కథని మీతో అందించబోతున్నానండి. ఈ కథ దేవి భాగవతంలోని చాలా పవర్ఫుల్ అయిన ఒక కథ, చాలా మంచి కథ కూడా. ఇక ఆలస్యం చేయకుండా విందాం. ధ్రువసింధు కథ అన్నమాట. కోసల దేశాన్ని పాలకుడైన ధ్రువసింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినవాడు. అతను చాలా ధర్మాత్ముడు, సత్యవంతుడు. వర్ణాశ్రమ ధర్మరక్షణకు తన కర్తవ్యంగా భావించి పాలనను సాగిస్తున్న ఉత్తమమైన ప్రభువు. అతని రాజ్యంలో అన్ని వర్గాల వారు తమ తమ జాతులను విధింపబడిన ధర్మాలను అనుకరిస్తూ సామరస్యంతో జీవిస్తున్నారు. అతని రాజ్యంలో దొంగలు, దూర్తులు, లోపులు, కృతజ్ఞులు, డంబాచార పారాయణులు లేరు. అందరూ సద్గుణ సంపన్నులే, అందరూ మంచివారే. ధ్రువసింధుకి మనోరమ, లీలావతి అనే 2 భార్యలు కూడా ఉన్నారు. పట్టమహిషి అయిన మనోరమ సహధర్మచారిణి అనే పేరును కూడా సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్న ఉత్తమ ఇల్లాలు. ఇక చిన్న భార్య అయిన లీలావతి సౌందర్య గర్వంతో భర్తను కొంచెం చులకన చేసేది. రాజు మాత్రం ఇద్దరిని ఒకే విధంగా ప్రేమ అనురాగాలతో ఆదరించేవారు. అయినా సరే చిన్న భార్య పట్ల కొంచెం మొగ్గు చూపేవాడు. కొంతకాలానికి ఆ రాణులిద్దరికీ పుత్ర సంతానం కలిగింది. రాజు తన పుత్రులిద్దరికీ జాతకర్మ నామకరణం నిర్వర్తించాడు. మనోరమకు జన్మించిన పుత్రునికి సుదర్శనుడు అని, లీలావతికి పుట్టిన కుమారుడు సుందరుడు అని పేర్లు పెట్టాడు. కాలక్రమేణా రాజకుమారులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. సుదర్శనుడు శత్రు సంహారం సాగించగల బలశౌర్య ధైర్యమైనవాడు. తమ సద్గుణ సంపద చేత అందరి మనసులను కొల్లగొట్టాడు. అందరూ కూడా ధ్రువసింధువు చిన్న భార్య పట్ల గల మమకార అతిశయం చేత సుందరిని పట్లే ఎక్కువ మక్కువ చూపించేవాడు ధ్రువసింధు రాజు. సుందరుడిని పట్లనే ఎక్కువ మక్కువ చూపగా సుదర్శనుడు రాజయ్యే శుభతరుణం కోసం ప్రజలందరూ నిరీక్షించేవారు. కొంతకాలానికి ధ్రువసింధువు వేటకు వెళ్ళి సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోయి చనిపోతాడు. కులగురువైన వశిష్ఠుడు సుదర్శనుణ్ణి రాజుగా నిర్ణయించాడు. మంత్రులు, పురోహితులు, ప్రజలు అందరూ ఆనందంగా అంగీకరించాడు సుదర్శనుని రాజుగా. ధర్మబుద్ధి గలవాడు, శాంత స్వభావుడు, పరిపాలనకు తగిన ధైర్య సాహసాలు గలవాడు అయిన సుదర్శనుడే రాజు కావాలని దేశ ప్రజలంతా ఆనందించారు, ఆకాంక్షించారు. అల్లుని మరణ వార్త తెలిసి లీలావతి తండ్రి యధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు కోసల దేశానికి వచ్చారు. వారిద్దరూ కూడా ఎవరికి వారు తమ తమ మనులకే పట్టాభిషేకం చేయాలని వాదించారు. ఆ వాదన క్రమంగా హద్దుమీరి యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు. లీలావతి కుమారుడైన సుందరుడే పట్టాభిషేకుడు అయ్యాడు. తమ తండ్రి మరణ వార్త తెలిసిన మనోరమ వేదన చెందింది.
భర్త లేని తనకు తండ్రి అండ కూడా లేనందున రాజ్యంలో తనకు తన పుత్రుని రక్షణ ఉండదని భావించింది. అంతరంగికుల సహాయంతో అర్ధరాత్రి వేళ తన కుమారునితో కలిసి నగరం విడిచి వెళ్ళిపోయింది. అలాగే వారణాసి చేరింది. గంగానదిని దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి చేరుకుంది ఆమె. అక్కడ మహర్షులకి తన వృత్తాంతం విన్నవించింది. ఆమె కథ విన్న మహర్షులు ఆమెకు అభయమిచ్చి ఆశ్రయం కూడా ఇచ్చారు. కొంతకాలానికి యుధాజిత్తు, మనోరమ సుదర్శుణ్ణి వెతుక్కుంటూ భరద్వాజ ఆశ్రమానికి వచ్చారు. మనోరమ సుదర్శుణ్ణి తనకు అప్పగించాల్సిందిగా కోరాడు. అప్పగించమని పక్షంలో సైనికులను పంపి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపించి వారిద్దరిని తన వెంట తీసుకుపోవాలనని మహర్షిని బెదిరించారు. ఆ మాటలు విన్న మహర్షి, ఓయి దుర్తుడా, దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నువ్వు నీ సైన్యం కూడా నామరూపాలు లేకుండా నశించిపోతారు అని హెచ్చరించాడు. పూర్వం వశిష్ఠుణ్ణి హేమధేనువు అపహరించాలని తన సైనిక బలం సహాయంతో ప్రయత్నించిన విశ్వామిత్రుడు పరాభవం పాలై సంగతిని మహర్షి వివరించాడు. వశిష్ఠుణ్ణి తపశ్శక్తి ప్రభావంతో ఆ ధేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించిన సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి విశ్వామిత్రుని సైన్యాన్ని సంహరించిన వృత్తాంతాన్ని వివరించి భరద్వాజ మహర్షి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు. ఇక గత్యంతరం లేక యుధాజిత్తు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి ఆ సుదర్శనుడుకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించాడు. గాయత్రి మంత్రంతో పాటు దేవి బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు. సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో దీక్షతో దేవి మంత్రాన్ని జపించాడు. కొన్నాళ్లకు అతని దేవి ప్రత్యక్షమై ధనుర్బాణాలను కవచాలను ప్రసాదించింది సుదర్శనుడికి. ఇలా ఉండగా యుక్త వయసులైన కాశీరాజు కుమార్తె శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి, ఓ రాజకుమారి, నీకు అన్ని విధాలా తగిన వరుడు భరద్వాజ ఆశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. ప్రస్తుతం రాజ్యభ్రష్టుడే అయినా త్వరలో రాజు కాగలడు. అతను నా భక్తుడు. అతన్ని నువ్వు పతిగా వరించు. నీకు సమస్త సంపదలు సకల శుభాలు కలగజేస్తాను అని చెప్పింది. తెల్లవారిన తర్వాత శశికళ తన స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియచేసి సుదర్శుణ్ణి భర్తగా నిర్ణయించుకున్నానని చెప్పింది. కలలో వార్తను నమ్మలేని కాశీరాజు రాజ్యభ్రష్టుడైన వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేదు. అంగీకారం కూడా చూపలేకపోయాడు. రాజ్యభ్రష్టుణ్ణి భర్తగా వరిస్తామంటే సర్వ లక్షణ సంపన్నురాలైన రాజకుమారులు అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను. నీకు నచ్చిన వారిని పెండ్లాడి సుఖంగా ఉండు అని పరిపరి విధాలుగా నచ్చజెప్పాడు తండ్రి. ఆ మాటలు అంగీకరించలేదు శశికళ. తండ్రి కలలో దేవి కనిపించి, ఆ సుదర్శనుడే నా భర్త అని చెప్పింది తండ్రి అని చెప్పింది. దేవి చెప్పిన విధంగా భరద్వాజాశ్రమంలో ఆ లక్షణాలు గల సుదర్శనుడే ఉన్నాడో లేదో విచారించండి. నిజమైతే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి. అలా కాని పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునే ప్రసక్తే లేనే లేదు అని తెగేసి చెప్పేస్తుంది. తన నిర్ణయాన్ని తండ్రికి నిక్కచ్చిగా తెలియచేస్తుంది. ఇక కాశీరాజు భరద్వాజ ఆశ్రమానికి గూఢచారులను పంపి సుదర్శనుడి సమాచారం అంతా తెలుసుకుంటాడు. దేవి కలలో కనిపించి తన కుమార్తెను చెప్పిందంతా యథార్థమే అని గుర్తిస్తాడు. సుదర్శనుని స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకువెళ్ళాడు. సుదర్శనుడు భరద్వాజుని ఆశీస్సులు అందుకొని తల్లితో కలిసి కాశీరాజు అంతఃపురానికి చేరుకుంటాడు. తెల్లవారితే స్వయంవరం. దేశాల రాజులు ఆ రాత్రి కాశీనగరం విడిది చెందారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు. ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయిన శశికళను సుదర్శనునికిచ్చి రహస్యంగా వివాహం జరిపించేస్తాడు. తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతటా వ్యాపించింది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళను రహస్యంగా పెళ్లి చేయడం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కూడా కాశీరాజుపై యుద్ధం ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు. యుధాజిత్తునకు సుదర్శనుని చూడగానే చాలా కోపం అనేది వచ్చేసింది. వీర ఆవేశంతో సుదర్శనుని చంపబోయాడు.
కానీ సుదర్శనుడు ప్రశాంత చింతంతో దేవిని ప్రార్థించాడు. సింహవాహనున అయిన దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించింది అమ్మవారు. సుదర్శనుని పైకి, అతనికి మామగారి పైకి వచ్చే శత్రువులందరినీ నాశనం చేసింది. తన అల్లుని మంత్రానుష్ఠాన్ని బలాన్ని గుర్తించి కాశీరాజు ఎంతో సంతోషించాడు. భక్తుడైన తన అల్లుని వల్ల తాను కూడా దేవికి సందర్శించగలిగానని ఉప్పొంగిపోయాడు. అల్లుడి వల్ల దేవీ దర్శనం అయిందని చాలా ఆనందపడ్డాడు. అల్లుణ్ణి ఆదరించి రాజ లాంఛనాలతో కోసల దేశానికి తీసుకువెళ్ళి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం కూడా జరిపించాడు. సుదర్శనుడు దేవీ మంత్ర అష్టాన్ని మరవకుండానే ఆమె అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలను సుఖశాంతులతో కలిగించాడు. తన పుత్రునికి కలిగిన వైభవాన్ని చూసే తల్లి ఎంతో సంతోషించింది. జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలు ఆచరించి ప్రజలందరికీ భక్తిభావాన్ని బోధించాడు. వాడవాడలా దేవి ఆలయాలను ప్రతిష్ఠించి అందరూ దేవి అనుగ్రహ పాత్రులయ్యే అవకాశం కల్పించాడు. దేవి మంత్రాన్ని శ్రద్ధతో జపిస్తే, ఆమెను భక్తితో పూజించిన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులు కలుగుతాయని సుదర్శనుడి కథయే నిదర్శనం. ఈ సుదర్శనుడి కథలో దేవి అనుగ్రహం అనేది పరిపూర్ణంగా ఆయనకు కలిగింది. అందువల్లే అంతటి పేదవానిగా ఉన్న ఆశ్రమంలో ఉన్నవానికి కూడా ఆ దేవి అనుగ్రహం వల్ల రాజయోగం కలిగింది. మంచి కాశీరాజు కూతురునే పెళ్ళాడి ఆ రాజ్యానికి, కోసల రాజ్యానికి అల్లుడై రాజై అందరినీ మెప్పించాడు. దేవి అనుగ్రహం పొందాడు. ఇదంతా కూడా దేవి అనుగ్రహం వల్ల. దేవి మంత్రాన్ని ఉపదేశించిన, ఆ మంత్రాన్ని శ్రద్ధతో పఠించిన సుదర్శనుడు జీవితమే మారిపోయింది. మనం కూడా మన కష్టాలను తొలగించుకోవాలంటే దేవి అనుగ్రహం ఉండాలి. ఆ తల్లిని నామస్మరణ చేసిన, ఆ తల్లి దేవి అష్టకాన్ని చదివిన, దేవి నామాన్ని స్మరించిన ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. సుఖశాంతులు ప్రసాదిస్తుంది అమ్మ. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.